చెప్పబోయే కథ సువర్ణ సుందరి దేవి కథ. శంకరుడు వారి అమ్మవారు పార్వతి దేవినైనా మరి పార్వతి పరమేశ్వరులకు భక్తులు ఈ భూలోకం మీద అనేకులున్నారయ్యా. అందులోపల ఉత్తరా దేశాన ఉగుముళ్ళ కోటనేమో ఉత్తరా దేశాన ఉన్నది ఉగుముళ్ళ కోట. కోట ఏలే రాజులవరే రాజు పేరు కరుణాకర్ రాజు. కరుణాకర్ రాజు భార్య పేరు మా తల్లి విజయదేవి. భార్య అనే భర్తలు ఉన్నరే రాజు కరుణాకర్ రాజు. కరుణాకర్ రాజు భార్య అమ్మవారి విజయదేవి. 66 రాజ్యాలకు అతిలోక పండితులు, 77 దేశాలకు దేవలోక చక్రవర్తి. కల్లాలు టిల్లు దాకా భూములు ఎంతెంత వారింత పిండితో సమానం బంగారం అంటే బానిసై మోగుతున్నదమ్మా. మీద ఎట్ల మంద పాటి మీద పసుల మంద వన్నెలు సబర చావుల మంద గొల్లలు గోపురాలు మక్కలు మాన్యాలు వాళ్ళకున్నాయి. రాజ్యాల రాజు కరుణాకర్ రాజు నడిముళ్ళ రాజుల కత్తిరి మీద కూర్చున్నాడేమో. ఎడమన ఎండి పోసుకొని కుడిన బంగారం పోసుకొని దాన కంకణం కట్టుకొని దాన ధర్మాలు ఎత్తున్నాడు. అటువంటి కనుక ఉత్తరా దేశం ఉగుముళ్ళ కోట లోపల రాజు కరుణాకర రాజు రాజ్య పరిపాలన ఎత్తున్నాడమ్మా. దానమే గొప్పది, ధర్మమే గొప్పది, దాన ధర్మమే 7 లోకాలకు వెలుగు అన్నారు. మనం కోట్లు సంపాదించిన కొంపల్లే ఉంటాయి గాని కాట్ల పెట్టినాడు కాసు గవ్వ కూడా మన ఎంబడి రాదు. మనం తల్లి
తెత్తంగా ఏమన్నా తెస్తున్నామా ఎముతోటి వెళ్ళిపోంగా ఏమన్నా కొంటబోతున్నావా లక్షలకు అధికారైన లవణం అన్నమే తింటము గాని మెరుగు బంగారము ఎవ్వరు మింగబోరు మనం ఎన్ని సంపాదించుకున్నా కూటి కొరకే ఎన్నెందు బతికినా మన చెత్త కాటి కొరకే తల్లి కడుపులకెళ్ళి ముట్టంగా ఏము తెత్తలేము ఎముతోటి వెళ్ళిపోంగా ఏమి కొంటబో దానమే గొప్పది ధర్మమే గొప్పదా అని రాదు రాజ్య పరిపాలన చేసుకుంటా రాదు కచ్చి మీద ఎప్పుడున్నాడో రాదు సంగతి అట్లా ఉన్నది కాని అమ్మవారు విజయదేవి రాయో అమ్మవారు విజయదేవి కడుపు లోపల కొడుకులు అన్నారే బాయే ఏ జన్మ లోపల ఏ పాపం చేసిన నేను కొట్టుది అంటే ఉత్తర దేశంలో కోటలోన ప్రజలందరూ కొట్టుదని నన్ను ఎందరో ఎన్నో రకాలుగా పేర్లు పెట్టబట్టింది ఉద్యమదారులు ఎత్తినప్పుడు వాళ్ళది కొంత పోతుంది కానీ కొట్టు నింద పోయేదయ్యా ఈ కొట్టు బతుకు నేను బతకలేనన్నదే అమ్మా ఇప్పటికైనా పర్వాలేదు నా భర్త ఉత్తరా దేశం ఉమ్ముళ్ళ కోట లోపల నా భర్త కరుణాకర రాజు నా భర్త కరుణాకర మహారాజు రాజ్యం వేలుతున్నాడు దేశం వేలుతున్నాడమ్మా నా భర్త వచ్చే అవుతున్నది నా భర్త వచ్చినాక నా భర్త పాదాలు పట్టుకొని నాకు కొడుకులు లేక బిడ్డలు లేక ఈ బతుకు నేను బతకనంట నా భర్త కాళ్ళ కాడ నా ప్రాణం పోయిన పర్వాలేదు సంతానం లేకపోతే నా బతుకుంటేందుకు లేకెందుకంటాంది అన్నం తింటలేదు నీళ్లు తాగుతలేదే తల్లి బాధపడుతూ ఉన్నదేమో ఇక్కడ ఉన్నది కానీ ఉత్తర దేశం ముళ్ళ కోట లోపల రాజు కరుణాకర రాజు రాజు దేశం వేరిండు దాడిపోయే రాజ్యం దేశం సుంకరి వీరసేనుడిగా పోయేపిండు రాజు ఎక్కేది మాలగావ గుర్రం మద సోదు గుర్రం నీది గుర్రం నిప్పులాది చేసి అట్టి అంకొల్లు మామలాది బెల్లం గుర్రాన్ని నల్ల మందు నా పిల్ల పెట్టి ఊట నీళ్ళు ఉప్పు శనగలు పోసి గుప్పించి రాజు గుర్రం ఎక్కిండు బాధపడుతున్నది విజయదేవి నైనా భార్యను కళ్ళలు రామలకు భార్యను కళ్ళలు రామలకు
పుచ్చుకున్నవమ్మా లగ్గమాయి 12 ఏళ్ళ పొద్దైదండి ఒక్కనాడు మనకు లొల్లి లేదు ఒక్కనాడు మనకు సగడము లేదు ముళ్ళ కోట లోపల అందరూ మనలా అన్న చెల్లెలే అన్నారు కానీ అలుగోగలని కనలేదమ్మా మనకు ఎన్నాడు లొల్లిలేదే రామరకు తనముంటేనేమో దాచుకోవాలి కష్టమత్య 10 మందికి చెప్పుకోవాలి భార్య కష్టమత్య భర్తకు చెప్పాలి భర్త కష్టమత్య భార్యకు చెప్పాలి పతితోటి సతి ఎడ్డు బండి ఏకమైతేనే గట్టెక్కుతాయి గట్టు దిగుతాయి భార్య భర్తలు ఏకమైతేనే బ్రహ్మ లోకులు మెచ్చునమ్మా ఏమలేక బాధలమ్మా లాంటి ముఖము చిన్న ముచ్చుకున్నావు బామా హంసలాంటి నీ ముఖము ఆలి ముచ్చుకున్నావు నువ్వు ఎవరు ఏమన్నారు బామా ఎందుకొరకు చిన్నవైనవే సతికి ఆపద కలిగినాడు పదన్నారు పదికి ఆపద కలిగినాడు చదన్నారు బామా భర్త ఉన్నంతసేపే భార్యకు సుఖం ఉంటుందా ఫలాల భార్య ఉన్నంతసేపే భర్తకు సుఖం అన్నారు భర్తకు బాధ కలిగినాడు భార్య తోటి ఒప్పుకుంటాడు భార్యకి ఏదో కలిగినాడు భార్యకు బాధ కలిగినాడు భర్తకి ఏదో చెప్పుకుంటుంది గుళ్ళ దేవుడు ఉంటే గుడి శృంగారం అన్నారు బడి లోపల పిల్లలు ఉంటే బడి శృంగారం అన్నారు ఇంటి లోపల 2 మగలు ఉంటే ఇల్లు శృంగారం అన్నరే బాబో ఏమి బాధ కలిగింది ఏమి కష్టం వచ్చింది అన్నాడా రాజుల్లా రాజు ఒక్కొక్క మాట అంటే ఇక జాలిగుండ జల్లువానే జల్లిగో వెల్లువానే ఓ దేవుడా గుట్టోల కూలిడాది కదల్లిరా ముచ్చాల పరిడ కొంగు తల్లులారా ముఖబందు పెట్టినది ఎవరంటి కళ్ళకైనా గమలాలా నీతి లేని దేవుడైనా కా దేవుడు ఏమి రాత రాసినాడే ఆడివారు మగవారు కలిసి మెలిసి సంసారం అయ్యంగా సుతులు పుట్టేది ఎందుకు ముందు గతుల కొరకన్నరే నాదా కొడుకుల గణాలే కోరికలు తీరాలే అవ్వ బిడ్డల గణాల భ్రమలు తీరాలే ఎత్తుకపోరు కొడుకులు కావాలి ఎడచడానికి బిడ్డలు కావాలి కావళ్ళు మొయ్య కొడుకులు కావాలి కన్నీళ్ళు తీయ బిడ్డలు కావాలన్నారయ్యా మన యొక్క గర్భధాన మన గొప్ప కొడుకులేడే మనకొక్క కొడుకు ఉంటే వానాలు ఎంత సంపూరమైన మనకుండునా మనమో కాళ్ళు ముందడికాయి మనమో చేతులు ఎనకకాయి మనము మంచాల వంట నాడు రాదు మన
పొద్దు గంగ మనము మంచాల వంట గాడి గురి కత్తి ఓ నాన్న కరుణాగ మహారాజా ఓ తల్లి విజయదేవి మీ కొడుకు తిల్లే మీకు ఏమనిపిస్తుంది నాను మీ బాణముల బాగలేదానే అవ్వా ఓ నాదా నువ్వు గీ పండు తింటవానే నాయనా నువ్వు గీ బలము తింటవానే అవ్వోరి అలా అడిగని కొడుకు అడుగునే కొడుకు అడుగులేడే రేపురేపటి కల్లా ప్రాణము పోతే ఆడ ముందర అగ్గికుండ పెట్టి ముందు నడిచే కొడుకు అందుకే అల్లరయ్య కడుపులో పుట్టిన కళ్ళు కొడుకు తల్లిదండ్రులుగా నాలుగు తల్లికొర్రాయి విడిది చచ్చిపోయిన తల్లిదండ్రి జీవి స్వర్గం పుడుతుంది ఏడాదికి 16 పండుగలు ఎదర కత్తది పెద్దరావాస బరల కత్తది బతుకమ్మ పండుగ గా పెద్దరావాసకయ్యో కొడుకు భూమి మీద ఉన్నంతకాలం అమ్మ పేరు మీద ఆయన పేరు మీద ఇత్తడు బాకీ నాదా అడుగులేకపోయి ఏ దేవునికైనా ఏమి బాబు నాదు కొడుకు సంతాన బలం లేకుండా మనకు ఒక్క బిడ్డ సంతాన బలం ఉంటే కొడుకుల గణాల కోరికలు తీరాల బిడ్డల గణాల భ్రమలు తీరాలవ్వ ఎతకపోను కొడుకులు కావాలి ఎడచడానికి బిడ్డలు కావాలి కావాలి నువ్వు అయ్యో కొడుకులు కావాలి కన్నీళ్ళు తీయ బిడ్డలు కావన్నయ్యా మనకొక్క బిడ్డ ఉంటే రేపు రేపటి కల్లా ఆ బిడ్డ పెరిగి పెద్ద పెరిగినాడవ్వ ఆడి పిల్లను కన్నప్పుడు కళ్ళు కడిగి కన్యదానం చేసి ఒక చేతిలో పెట్టాలన్నారు మన బిడ్డకు పెళ్లి అత్తగారి పట్లు తాగదోలినాక మనకు కాలుకు మొల్లని కష్టం వస్తున్నాడు మన బిడ్డకు తెలిసే కల్లా ఉన్నగాని రాదు చేతుల పని చేతులు ఇడిసిపెట్టి చేసుకున్న భర్తను తీసుకొని కన్న పిల్లల తీసుకొని ఇక తలుపు ఎడుచుకుంటా తరుచుకుంటా అలా మోదుకుంటా గిరా వచ్చి నీ బిడ్డ రాత్రినే నానా నాతోటి మాట్లాడే నాని సిలకల గుంపుల మన బిడ్డ మన మంచం చుట్టూ తిరుక్కుంటా కుండడాన్ని నీళ్లు పెట్టి మనకు దారం పోసి మనకు బట్ట కట్టి పల్లెములల్ల వేసి కట్టి ఈ అన్నం తినవే అవ్వ ఓ నాన్న కరుణాగ మహారాజా నీకంత ఆకలైతందువలే నాన్న అన్నం తినవే నాన్నని మనకన్నం పెడుతుంది 15 రోజులు మన ఇంటి కాడు ఉంటది మనలా నాన్న గడుచుకుంటది అయ్యా హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.